హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్కి ఉపయోగపడే ఒక మంచి చిట్కాతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆడవాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా. వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈ ఒక్క ఇంగ్రీడియంట్ని యూస్ చేసి హెయిర్కి అప్లై చేశారంటే హెయిర్ చాలా బాగుంటుంది, డాండ్రఫ్ కూడా పోతుంది. వన్స్ నేను చూపించిన ఈ జెల్ని యూస్ చేశారంటే హెయిర్ స్మూత్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయాలి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఈ జెల్ని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి. మీ కిచెన్లో ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ ఇంగ్రీడియంటే అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవి ఒక 4 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటికి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేసేటప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఈ గింజలు ఈ గిన్నెకి అంటుకుంటాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మన హెయిర్ని బట్టి ఈ గింజలను తీసుకోవాలి. నా హెయిర్కి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది, అందుకని చెప్పేసి ఈ మాత్రం తీసుకున్నాను. మీ హెయిర్ ఇంకా కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ గింజలు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదా తక్కువ ఉన్నట్టయితే తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత జెల్గా ప్రిపేర్ అవుతుంది. అలాంటప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నామంటే నీట్గా జెల్ అంతా కప్లోకి వచ్చేస్తుంది. దీన్ని వేస్ట్ చేయకుండా, పడేయకుండా ఈ అవిసె గింజల్ని మళ్ళీ అదే బౌల్లో వేసి ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ని వేసి మళ్ళీ బాయిల్ చేయాలి. వీటిలో ఇంకా జిగురు ఉంటుంది కాబట్టి వాటర్ని వేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేసామంటే ఇంకొంచెం జెల్ తయారు చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి త్వరగానే జెల్ ఫామ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే తలకి అప్లై చేసినప్పుడు కింద కారకుండా హెయిర్కి అతుక్కొని ఉంటుంది. కాబట్టి ఇలా జెల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ముందుగా ఆయిల్ పెట్టుకున్నట్టయితే ఆయిల్ పైనే ఈ జెల్ని పూసేసుకోవచ్చు. ఆయిల్ ఏం లేకుండా డ్రై హెయిర్ ఉన్నట్టయితే ముందుగా వాటర్తో కొంచెం తడి చేసుకోవాలి హెయిర్ని. పొడి జుట్టు మీద ఈ జెల్ని పెట్టకూడదు. తడి హెయిర్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదా ఆయిలీ హెయిర్ మీద అయినా పెట్టుకోవచ్చు. స్ప్రే బాటిల్ ఉన్నట్టయితే వాటర్ స్ప్రే బాటిల్లో వేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈజీగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి వాటర్. నా దగ్గర లేదు కాబట్టి ఇలా హ్యాండ్తో వెట్ చేసుకుంటున్నాను హెయిర్ని. ఇలా తడి చేసుకున్న తర్వాత 2 పార్టీషియన్స్గా తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న జెల్ని అప్లై చేసుకోవాలి. మరి వేడిగా ఉన్నది కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు అప్లై చేసేసుకుంటే స్కాల్ప్కి బాగా పడుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ హెయిర్కి మంచి కండిషనర్గా ఉపయోగపడుతుందండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా మెగ్నీషియం, విటమిన్ E ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్కి మంచిగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా స్ప్లిట్స్ కూడా తగ్గుతాయి. ఈ జెల్ని హెయిర్ రూట్స్కి బాగా అప్లై చేయాలి. లోపలి వరకు రూట్స్కి చేరే విధంగా బాగా అప్లై చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఆయిల్ని రాస్తూ మసాజ్ చేసుకోవాలి. అలాగే ప్రోటీన్ రిచ్ డైట్ని ఫాలో అవుతూ ఉండాలి. రోజ్మెరీ ఆయిల్ని యూజ్ చేసామంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇదే విధంగా వారానికి ఖచ్చితంగా ఒక్కసారి చేసామంటే హెయిర్ మంచి షైనింగ్గా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా అవుతుంది. ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ముడి పెట్టేసుకోవాలి. కనీసం ఒక 1/2 అవర్ పాటు ఇలా వదిలేయాలి. టైం చెప్పే కంటే పూర్తిగా డ్రై అయ్యే వరకు వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసుకున్నాము, సాఫ్ట్గా షైనీగా ఉండే హెయిర్ మీ సొంతం అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.